శ్రీ కనకదుర్గ దేవాలయం. ఈ దేవాలయం గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ పట్టణమునందు కృష్ణా తీరమున ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ గొప్ప మహిమలు గల తల్లి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు శ్రీ దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు కనుల పండుగగా దేశమంతా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నవరాత్రులలో అమ్మవారిని 9 రోజులు 9 రకాల అవతారమూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు. దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గాదేవిని అలంకరించి అర్చిస్తారు. ఈ 9 రోజులు రోజుకొకరి చొప్పున రాక్షసులను సంహరించి దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు ఈ అమ్మవారు దర్శనమిస్తారు. పూర్వకాలంలో ధనువుపుత్రులైన రంభ కరంభులనేవారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు. కరంభుడు నీటిలోనూ రంభుడు పంచాగ్నుల యందున తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకున్నాడు. అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చి వరం కోరుకోమన్నాడు. పుత్ర సంతతి లేని నాకు నువ్వే 3 జన్మలు పుత్రునిగా జన్మించాలి. ఆ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదాంగ విధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు. రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. కొంతకాలానికి మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతడు మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజగజలాడిస్తూ లోకకంటకుడయ్యాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండటంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుంది అని శపించాడు. అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వీడక స్త్రీలని, సాధుపుంగవులను, దేవతలని, ఋషులని బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది. మరో జన్మలో మళ్ళీ ఈ మహిషుడు రంభుడి పుత్రుడిగా పుట్టి తన దానవ నైజంతో దేవతల్ని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని మట్టుబెట్టింది. 3వ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వద్ద వరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోకపీడితుడయ్యాడు. ఆ మహిషునికి ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది. ఇందుకు భయంకంపితుడైన మహిషుడు భద్రకాళిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని, నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞ భాగార్హత కలిగించాలని మహిషుడు కోరాడు. మహిష, నువ్వు రుద్రాంశ శంభుడువు. నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు. ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది. ఆ తర్వాత మహిషుడికి మళ్ళీ జగన్మాత మాయ కప్పడంతో మళ్ళీ అసుర చేష్టలకు పూనుకొని దేవతలను, మునులను పీడిస్తూ ఉండటంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనకదుర్గమాతగా వెలసి సపరివారుడైన మహిషాసురుని సంహరించి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గాదేవిగా వెలిసింది.